దేవుని బిడ్డలమైన మనము మంచి పనులు చేయాలి అని ఎంతమందికి తెలుసు? చేతుల పైకెత్తాను. తెలుసా? అందులో రాకెట్ సైన్స్ ఏం లేదు. దేవుని బిడ్డలు అవ్వచ్చు, దేవుని బిడ్డలు కాకపోవచ్చు, ఎవరైనా మంచి పనులే చేయాలి. అయితే దేవుని బిడ్డలముగా మనం ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా మంచి పనులు చేయాలి. అవునా అండి? ఎంతమంది ఏకీభవిస్తారు నాతో పాటు? అవునా అండి? అయితే మంచి పనులు చేయాల్సిన అనేక విశ్వాసులు మంచి పనులు చేసే విషయంలో తడబడతా ఉన్నారు. అందులో నేనొకరిని, మీరొకరు. ఎంతమంది ఒప్పుకుంటారు? మంచి చేయాలని మనకు తెలుసు. అవునండి? అబద్ధాలు ఆడకూడదని మనకు తెలుసు. అవునండి? అవునండి? ఇంకా వేరే వేరేవి చేయకూడదని మనకు తెలుసు. కొన్నిసార్లు అనుకోని రీత్యా దానిలో పడిపోతూ ఉంటాము. ఎలా జయించాలి దీన్ని? కొన్నిసార్లు ఏమనిపిస్తుంది అంటే, అయ్యో ఈ లోకంలో ఉన్నాం కదా, ఇంకా తప్పదు మనం ఇలా ఉండడం అని అనిపిస్తుంది. అది కరెక్టేనా? దేవుని వాక్యం ఏం చెప్తుంది? యు ఆర్ ఆఫ్ దిస్ వరల్డ్ బట్ యు ఆర్ ఇన్ దిస్ వరల్డ్ బట్ యు ఆర్ నాట్ ఆఫ్ దిస్ వరల్డ్. మీరు ఈ లోకంలో ఉన్నాను, ఈ లోకస్తులు కాదు అని వాక్యం చెప్తుంది. అవునండి? అవునండి? మనం లోకస్తులమ్మా, దేవుళ్ళో ఉన్న వాళ్ళమ్మా? దేవుళ్ళో ఉన్న వాళ్ళము. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అయితే దేవుళ్ళో ఉన్న మనము ఆయన వైఖరిని మనం కనపరచాలి కదా. అయితే ఎక్కడ పొరపడుతున్నాము? ఎందుకు ఇది చేయలేకపోతే, దేవుని కొరకు ఎందుకు ఆయన మహాకార్యములు జరిగించలేకపోతున్నాము? ఎప్పుడైనా ఆలోచించారండి? బైబిల్ చెప్తుంది, మనందరికీ తెలుసు, నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే, అంటే మీలో ఉన్నవాడు అని బైబిల్ చెప్తుంది. అంటే మీలో నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. అయితే ఈ లోకంలో ఉన్నవాడి కంటే మన క్రియలు ఎలా ఉండాలి? గొప్ప క్రియలుగా ఉండాలి. కానీ లోకంలోని క్రియల్లాగానే ఉంటుందే. am I making some sense? ఈ లోకము మనకు ఎలా మారిపోయిందంటే, మనం ప్రత్యేకంగా చెడు నేర్చుకోవాల్సిన అవసరంలా, కోరుండు మన దగ్గరికి వస్తాయి అన్నీ. కొన్నిసార్లు మనము మన మైండ్ డిస్ట్రాక్ట్ అవ్వద్దు, జాగ్రత్తగా ఉందామని అనుకుంటాము. యాడ్స్ రూపంలో ఏవేవో మన ముందు తిరుగుతూ ఉంటాయి. అర్థమవుతుందండి నేను మాట్లాడుతున్నది? అయితే దేవుని బిడ్డలుగా మనము ఏ విధంగా యథార్థమైన క్రియలను కనపరచగలము, దేవుని కొరకు ఏ విధంగా గొప్ప కార్యాలను మనం సాధించగలము, ఈ రోజున ఆ అంశాల మీద మనం ఈ రోజున కొద్ది ధ్యానిద్దాం. ఎంతమంది నాతో పాటు ఉన్నారు? హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఎవరైనా మనల్ని చూశారనుకోండి, వాళ్ళు వెంటనే ఏం గుర్తుపట్టాలి అని అంటే, వీరు ఖచ్చితంగా యేసయ్యను వెంబడిస్తున్నవారు అని గుర్తుపట్టాలి. హల్లెలూయా. ఖచ్చితంగా వాళ్ళకి తెలియాలి. రీసెంట్గా అంటే 4-5 months అయి ఉంటుంది, నేను మా ఇంటి దగ్గర ఒక కిరాణా షాప్కి వెళ్ళాను. సాగర్ నగర్లో కిరాణా షాప్కి వెళ్ళాను, గ్రోసరీ షాప్. అందరూ మాట్లాడుతున్నాను. రాత్రి 10:30కి ఇక్కడ ఫ్రైడే ప్రేయర్ తర్వాత వెళ్ళాను. రాత్రి పూట మాట్లాడుతున్నా, ఏదో కొన్ని తీసుకోవాల్సింది తీసుకున్నాను. తీసుకున్నప్పుడు ఆ షాప్ కీపరు, అన్న మీరు క్రిస్టియన్నా అని అడిగారు. ఎందుకు అలా అడుగుతున్నావు అంటే, మీ మాట చాలా డిఫరెంట్గా ఉంది అందుకే. నేను పాస్టర్ అంటే, ఓహో మీరు పాస్టర్ గారా? అప్పుడు పాస్టర్ గారా అంటే చూడండి, మనం ఎక్కడున్నా క్రీస్తును అడ్వర్టైజ్ చేసేవారిగా మనం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. We are ambassadors of Christ, not ambassadors of Satan. అర్థమైందండి? మనము నిందలు, అవమానాలు, లేకపోతే వెటకారము ఇవన్నీ చేస్తున్నాం అనుకోండి, ఎవరిని అడ్వర్టైజ్ చేస్తుంటాము? కించపరిచే విషయాలు మాట్లాడుతున్నాం అనుకోండి ఎదుటి వాళ్ళతో, ఎవరిని అడ్వర్టైజ్ చేస్తున్నాము? సాతాను.
కానీ బైబిల్ ఏమని పిలుస్తుంది? మనం క్రీస్తు రాయబారులము. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. క్రీస్తుకు రాయబారం చేయాలి మనము, క్రీస్తును అడ్వర్టైజ్ చేయాలి మనము, వేరే దేన్ని కాదు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, చాలా జాగ్రత్తగా గమనించండి. ఎవ్రీ బ్యాటిల్ ఈజ్ వన్ ఇన్ మైండ్. ఎవరైనా స్టేట్మెంట్ విన్నారా అండి? ఏ పోరాటమైనా మొదటిగా మనస్సులో జయించాలి. అవునండి, మనసులో జయించలేని పోరాటము మనము సహజంగా జయించలేము. సింపుల్గా చెప్పాలంటే, ఒక స్టూడెంట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారు అనుకోండి, స్టేట్ టాపర్ కావాలంటే ఫస్ట్ వాళ్ళ మైండ్లో స్టేట్ టాపర్ అని వాళ్ళు డిసైడ్ అవ్వాలి. వితౌట్ విన్నింగ్ దట్ ఇన్ దేర్ మైండ్ దే కెనాట్ విన్ న్యాచురలీ. ఎవరన్నా వరల్డ్ ఛాంపియన్ అవ్వాలనుకున్నారు అనుకోండి, ఫస్ట్గా ఆ మైండ్లో ఆ పోరాటాన్ని గెలవాలి, తర్వాతనే సహజంగా గెలుస్తారు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. సో ఇప్పుడు నేను ఈ ఆత్మీయమైన పోరాటానికి ఎటువంటి మనస్థితి కలిగి ఉండాలి? కేవలము నేను మనసులో నేను జయిస్తున్నాను అంటే సరిపోద్దా? సరిపోతుంది ఒక లెవెల్ వరకు, కానీ అది మనకు శక్తినివ్వదు. అది మనల్ని ఒక పొజిషన్లో, విన్నింగ్ పొజిషన్లో మాత్రమే తీసుకొని రాగలదు. కానీ విన్నింగ్ కేపబిలిటీ ఇచ్చేది ఏంటిది? అర్థమవుతుందా అండి? అర్థమవుతుంది, హల్లెలూయా అని చెప్పండి. సో ఈ రోజున మనము ఏ విధంగా దేవుణ్ణి మనం కనపరచగలము, ఏ విధంగా దేవుని క్రియలు మన జీవితంలో ఉంటాయి, ఈ లోక క్రియలు కాకుండా, పాప మరణ క్రియలు కాకుండా దేవుని క్రియలు ఏ విధంగా నా జీవితంలో కనపరచుకోగలను నేను అన్న విషయాలను మనం నేర్చుకుందాం. ఎంతమంది నాతో పాటు ఉన్నారు? ప్రైజ్ ది లార్డ్. బైబిల్ ఉన్నట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనము. అందరూ అక్కడ తెరవాలని కోరుతా ఉన్నాను. ఎఫెసీ 2:10. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ బైబిల్ ఏం చెప్తా ఉన్నదంటే, తెలుగులో మనకు ముందు వెనుక ముందులాగా ఉంది. ఇంగ్లీష్లో చదివి దాన్ని మనము తెలుగులో అర్థం చేసుకుందాం, చాలా ఈజీగా ఉంటుంది. ఫర్ వీ ఆర్ హిస్ వర్క్మెన్షిప్ క్రియేటెడ్ ఇన్ క్రైస్ట్ జీసస్ అంటు గుడ్ వర్క్స్ విచ్ గాడ్ హ్యాడ్ బిఫోర్ ఆర్డైన్డ్ దట్ వీ షుడ్ వాక్ ఇన్ దెమ్. అంటే చూడండి, మనము దేవుడు చేసిన పని అయి ఉన్నామంట. ఏంటండి? అంటే ఇప్పుడు నన్ను ఎవరు చేశారు? దేవుడు. మిమ్మల్ని ఎవరు చేశారు? అంటే మనం దేవుడు చేసిన పని అయి ఉన్నామంట. ఎందుకొరకు? ఎవరిలో చేశారంటే దేవుడు క్రీస్తు యేసులో. ప్రైజ్ గాడ్. ఇది చాలా జాగ్రత్తగా గమనించాలి. తిరిగి జన్మించిన మనము క్రీస్తు యేసునందు తిరిగి సృష్టింపబడిన దేవుని పని. అవునండి? ఎంతమందికి ఎంతవరకు అర్థమైనది? తిరిగి జన్మించిన మనము, యేసుని తెలుసుకున్న మనము క్రీస్తు యేసులో దేవుడు మనల్ని తిరిగి నిర్మించాడు, సృష్టించాడు. ఆమేన్. అందుకొరకు బైబిల్ ఏం చెప్తుంది? క్రీస్తు యేసులోనికి రాకమునుపు పాతవన్నీ గతించిపోయింది, సమస్తము న్యూ క్రియేషన్. అంటే మన చర్చే. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. సో మనం ఎవరము? న్యూ క్రియేషన్. పాతవి ఇంకా గతించిపోయాయి. ఇప్పుడు క్రీస్తు యేసులో సమస్తము ఎలా మారాయి? నూతనముగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనిద్దాం. ఇప్పుడు క్రీస్తు యేసులో మనము దేవుడు చేసిన పనిగా ఉన్నామట. ఏంటంటే ఎవరిలో? క్రీస్తు యేసులో సృష్టింపబడిన దేవుని పని అయి ఉన్నాము. మీకు చిన్నప్పుడు ఎప్పుడన్నా ఆడుకునే అలవాటు ఉన్నట్లయితే, అప్పట్లో ఇప్పుడు ఏంది మనకు ప్లేడో ఇవన్నీ ఇప్పుడు దొరుకుతున్నాయి ఇప్పుడు పిల్లలకు. అప్పుడు మనకు అవన్నీ ఏం లేవు. ఎక్కడైనా కన్స్ట్రక్షన్ జరుగుతుంటే ఆ ఇసుకలో నుండి మట్టి తెచ్చుకోవాలి, బంక మట్టి అనేవాళ్ళం. అవునండి? థిక్గా తెచ్చుకొని మనకు కావాల్సిన టాయ్స్ తయారు చేసుకొని ఆడుకునే వాళ్ళం. ఎవరన్నా అలా చేసిన వాళ్ళు ఉన్నారా? 90s వాళ్ళకు తెలిసే ఉంటుంది ఇది. అవునండి? చూడండి, ఏంటి మనకి ఏది కావాలో అది మనం తెచ్చుకొని మనము జాగ్రత్తగా సృష్టించుకునే వాళ్ళము. అంటే ఇక్కడ దేవుడు క్రీస్తు యేసులో నన్ను మిమ్మల్ని
ఆయన తిరిగి సృష్టించాడంట. ఎందుకొరకు? ఇక్కడ చూడండి, అంటూ గుడ్ వర్క్స్ దేని కొరకు? మంచి పనులు చేయడానికి క్రీస్తు యేసులో దేవుడు మనల్ని నిర్మించుకున్నాడు. అర్థమైన వాళ్ళందరూ ఆమేనంటారా అండి? మనం సత్క్రియలు చేయుటకై క్రీస్తు యేసునందు దేవుడు మనల్ని ఏం చేశాడు? ఏర్పరిచాడు, సృష్టించాడు. ఇంతవరకు అర్థమైన వాళ్ళందరూ ఆమేనంటారా అండి? సో ఈ మంచి క్రియలు చేయాలని ఎప్పుడు నిర్మించాడంట? ఇక్కడ చూసినట్లయితే విచ్ గాడ్ హ్యాత్ బిఫోర్ ఆర్డైన్డ్ దట్ వీ షుడ్ వాక్ ఇన్ దెమ్. అంటే మనము పుట్టక మునిపే, లోక పునాదులు వేయబడక మునిపే మనం ఏ మంచి కార్యాలు చేయాలి, ఏ మంచి మార్గంలో నడవాలి, ఏ సత్క్రియలు చేయాలని ముందుగా నిర్ణయించి అది క్రీస్తు యేసులో ఆ విధంగా మనం నడుచుకోగలమని తిరిగి మనల్ని సృష్టించాడు మన దేవుడు. అర్థమైన వాళ్ళందరూ ఆమేనంటారా అండి? హల్లెలూయా. సో ఈ రోజున మీరు మనమందరం తెలుసుకోవాల్సింది ఏంటిదంటే, దేవుని పనులు కనపరచడానికి మనము తిరిగి సృష్టింపబడ్డాము. హల్లెలూయా. ఆయన ముందుగా సిద్ధపరిచిన మంచి క్రియలు చేయడానికి మీరు సృష్టింపబడ్డాము. ఇంతవరకు అర్థమైతే గట్టిగా హల్లెలూయా అంటారా అండి? బాగుంది, వెరీ గుడ్, ప్రైజ్ గాడ్. అయితే దేవుని పనులు కనపరచడానికి, సత్క్రియలు చేయడానికి మనం తిరిగి సృష్టింపబడ్డాము. కాబట్టి సత్క్రియలు మనం చేయాలి. కానీ మనం చేసే క్రియలు ఏంటివి? ఎవరి క్రియలు ఏంటో వాళ్ళకే తెలుసు, అవునండి? ఇప్పుడు నేను చేసే నా క్రియలు నాకు, దేవునికి మాత్రమే తెలుస్తాయి. మీ క్రియలు మీకు, అంతే కదండి? హృదయ రహస్యాలు ఎవరికి తెలుసు? దేవునికి మాత్రమే తెలుసు. ఇంకెవరికైనా తెలుస్తుందా అండి? ఎవరికి తెలియదు. అయితే దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? మీరు సత్క్రియలు చేయడానికి నేను మిమ్మల్ని తిరిగి క్రీస్తు యేసులో తిరిగి సృష్టించాను. ఆ సత్క్రియలు మీరు చేయాలని ఎప్పుడు నేను ముందుగానే నియమించాను అవి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇది మనసులో ఉంచుకొని ఒక్కసారి మనం తీతు పత్రిక 2వ అధ్యాయంకి వెళ్దాం. ఇది చాలా జాగ్రత్తగా గమనించండి. తీతు, టైటస్ చాప్టర్ 2, Titus chapter 2 verse 14. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. ఆమేన్, ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఇక్కడ మనకి ఏమర్థం అవుతుంది? యేసయ్య అంట తన్ను తాను మన కొరకు అర్పించుకున్నాడట. దేని కొరకు? మనల్ని సమస్త దుర్నీతి నుండి, సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి, సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలందు ఆగండి. ఎందులో ఆసక్తి ఉండాలంట మనకు? ఎందులో అండి? కానీ మన ఆసక్తి ఈరోజు ఎందులో ఉంది మనకే తెలుసు. క్రీస్తు యేసులో ప్రతి ఒక్క దుర్నీతి నుండి మనల్ని విమోచించి, తర్వాత ఏముందండి? మనల్ని పరిశుద్ధపరిచి, అవునండి, మన ప్రత్యేకమైన జనాంగంగా చేశాడు. ఎందుకు? మనము సత్క్రియల యందు ఆసక్తి కలిగి ఆయన కోసము జీవించాలి అని. ఇంతవరకు అర్థమైన వాళ్ళందరూ ఆమేనంటారా అండి? గట్టి చెప్తారండి? ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనిద్దాం. ఎఫెసీ పత్రికలో చూసినట్లయితే మనము ఆయన సత్క్రియల కొరకు చేయబడిన ఆయన చేతి పని ఉన్నాము అని బైబిల్ చెప్తా ఉంది. ఇక్కడ దేవుడంట మనల్ని ఎందుకు విమోచించి, ఎందుకు పరిశుద్ధపరిచి, ఎందుకు ఆయన జనాంగంగా చేసుకున్నాడు? ఆయన సత్క్రియలందు ఆసక్తి కలిగి ఆ సత్క్రియలు చెయ్యాలి అని. ఇంతవరకు అర్థమవుతుంది కదండి? ఇప్పుడు ఇది ఇలా ఉంటే మరి ఎందుకు మన జీవితము దీనికి అనుగుణముగా, దీనికి ప్యారలల్గా, దీనికి సంబంధించినదిగా లేదు? అర్థమవుతుందండి నేను మాట్లాడుతున్నది? చాలాసార్లు మీరు ఎప్పుడైనా విన్నారో లేదో, నేను పాస్టర్ని కదండి, సేవ చేస్తున్నాను కదండి, సేవలో ఉన్నాను కదా. కొన్నిసార్లు కొంతమంది ఏమంటారంటే, మీరేమనుకోవద్దు బ్రదర్, లోకంలో ఉన్న వాళ్ళే క్రిస్టియన్స్ కంటే బెటర్ బ్రదర్ అంటారు. ఎవరైనా డైలాగ్ విన్నారా అండి?
ఎంత అవమానం అది! ఎవరికి? దేవునికి అవమానం అది. కొంతమంది డైరెక్ట్గా ఫేస్ మీద అంటారు, బ్రదర్ మీరు ఏమనుకోదు, మీరు అభ్యంతరపడదు, చాలామంది లోకంలో ఉన్న వాళ్ళే దేవుళ్ళు ఉన్న వాళ్ళకంటే చాలా బెటర్ బ్రదర్. మీరు కూడా వినే ఉంటారు ఈ డైలాగ్, ఎవరి దగ్గరన్నా ఖచ్చితంగా వినే ఉంటారు. ఎందుకు అలా అంటున్నారు? ఎందుకనంటే దేవుళ్ళలోనికి వచ్చిన తర్వాత అంతా అయిపోయింది అనుకుంటారు మన వాళ్ళు. దేవునిలో అంటే యేసయ్యను తెలుసుకున్న తర్వాత యేసయ్య స్వారూప్యంలోనికి దినదినము మార్చబడాలి మనము. యేసయ్యను తెలుసుకున్న తర్వాత ఇంకను లోకంను మనము ఇమిటేట్ చేస్తే, ఇంకా లోకంను ప్రతిబింబిస్తే అందులో ఏం ప్రయోజనం ఉన్నదండి? అర్థం ఉందనుకుంటున్నాను. ప్రైజ్ గాడ్, హల్లెలూయా.